అందరికీ నమస్కారం. మన గోల్డెన్ ఛాంప్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఒక రాక్షసుడు 3 లోకాల్లో ఉన్న దేవతలను వణికించి అతని ముందు తల వంచేలా చేశాడు. అలాంటి తారకాసురుడిని బాల వయసులోనే ఓడించిన దేవుడు ఎవరని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరిదాకా చూడండి. తారకాసురుడు బ్రహ్మదేవుని అనుగ్రహంతో అపారమైన శక్తిని పొంది శివుని కుమారుడు తప్ప మరెవ్వరూ నన్ను చంపలేరు అని తెలుసుకుని స్వర్గలోకంపైకి దండెత్తాడు. ఇంద్రలోకంలో ఇంద్రుడు సింహాసనాన్ని ఆక్రమించి ఇంద్రుని తరిమేశాడు. ఋషులు చేసే యజ్ఞ యాగాదులను ధ్వంసం చేశాడు. మహర్షులను అవమానించి దేవతలు ఎక్కడ ఉన్నా వారిని వెంబడించి హింసించేవాడు. ఈ రాక్షసుడు ఘోరాలకు 3 లోకాలలో ధర్మం కనుమరుగైపోయింది. అప్పటికే శివపార్వతులకు కుమారుడిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతరించారు. సుబ్రహ్మణ్య స్వామి ఎలా అవతరించారు అని చెప్పి ఆయన జన్మ రహస్యం పార్ట్ 1 వీడియోలో ఉంది. ఆయన బాలుడైన అపారమైన దివ్యశక్తితో తేజస్సుతో ఉండేవారు. దేవతలు మహర్షులందరూ కుమారస్వామిని దర్శించి ఇలా ప్రార్థించారు: మమ్మల్ని ఇప్పుడు మీరే రక్షించాలి, మీరే ధర్మాన్ని కాపాడండి అని అంటారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారు చిరునవ్వుతో ధర్మానికి ఎప్పుడూ విజయం ఉంటుంది అని అభయమిచ్చాడు. యుద్ధానికి సిద్ధమైన కుమారస్వామిని పార్వతీదేవి పిలిచి, కుమారా, ఇది నా దివ్యశక్తి, ఈ వేల్ ఆయుధాన్ని ఉపయోగించి అధర్మాన్ని నాశనం చెయ్యి అని ఆ పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి వారికి నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని ఆశీర్వదిస్తారు. దేవతలందరూ కలిసి పుష్పవర్షం కురిపిస్తారు. కుమారస్వామి వాహనమైన నెమలి వాహనంపై యుద్ధానికి ప్రయాణం అయ్యారు. ఆయన వెనుక దేవసేన మొత్తం ప్రయాణించింది. దేవతలు జయ జయ శంఖ నాదాలతో ఆకాశమంతా మార్మోగిపోయింది. తారకాసురుడు నవ్వుతూ, ఈ చిన్న బాలుడా నాతో యుద్ధం చేసేది అని పరిహాసించాడు. మహాయుద్ధం ప్రారంభమయ్యింది. తారకాసురుడు వేలాది మంది రాక్షసులను పంపించాడు. కుమారస్వామి ఒక్కో బాణంతో వందలాది రాక్షసులను సంహరించారు. ఆకాశంలో దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. భూమి కంపించింది, సముద్రాలు ఉప్పొంగాయి. తారకాసురుడు ఒక్కసారిగా మహాకాయుడుగా మారాడు. స్వామి మీదికి పర్వతాలను విసరడం, అగ్నివాయువులను కురిపించడం చేశాడు. ఆ పరిసరాలు మొత్తం చీకటిని వ్యాపింపచేశాడు. కానీ కుమారస్వామి ప్రశాంతంగా నిలబడి తన వేలాయుధం నుంచి వెలువడిన దివ్యకాంతితో చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించాడు. తారకాసురుడు గట్టిగా అరుస్తూ నన్నెవరూ చంపలేరు అని స్వామివారి మీదికి దాడి చేస్తాడు. అప్పుడు కుమారస్వామి కళ్ళు మూసుకొని ఒక్కసారి తల్లిదండ్రులను స్మరించి ఓం శరవణ భవ అని వేలాయుధాన్ని ప్రయోగించాడు. ఆ దివ్య ఆయుధం నేరుగా తారకాసురుడు హృదయాన్ని ఛేదించింది. భారీ శబ్దాలతో ఈ తారకాసురుడు నేలకూలిపోయాడు. ఆకాశం నుండి దేవతలు పూలవర్షం కురిపించారు. ధర్మం మళ్లీ విజయం సాధించింది. దేవతలందరూ ఎంతో ఆనందించారు. బ్రహ్మదేవుడు నీవే దేవసేనాధిపతి అని ప్రకటిస్తాడు. మహర్షులందరూ వేదమంత్రాలతో స్వామివారిని స్తుతిస్తారు. ప్రజలు మళ్లీ సంతోషంగా జీవించడం ప్రారంభించారు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే తారకాసురుడు మనలోని అహంకారానికి ప్రతీక. వేలాయుధం అంటే జ్ఞానం. ధైర్యం, భక్తి, జ్ఞానం ఉంటే ఎంత పెద్ద కష్టమైన విజయం సాధించవచ్చు అని ఈ కథ చెబుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తారకాసురుడిని సంహరించి ధర్మాన్ని కాపాడారు. కానీ ఇంకా అధర్మం పూర్తిగా అంతరించలేదు. తారకాసురుడు సోదరుడు శూరపద్ముడు మరింత శక్తివంతుడు. దేవతలకే సవాల్ విసిరాడు. ఆ శూరపద్ముడిని కుమారస్వామి ఎలా సంహరించారు, తిరుచెందూరు మహిమ ఎలా ఆవిర్భవించిందని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.